నాకు తెలిసి ఈ ప్రపంచంలో అందానికి నిర్వచనం అంటే స్త్రీ. నా దృష్టిలో స్త్రీ ఒక అద్భుతం. తన శిరోజాల నుండి కాలి బొటనవేలు వరకు ప్రకృతిలోని అన్ని అందాలతో పాటు మానవ సృష్టినంతా తనలో ఇముడ్చుకుంది. స్త్రీ అందం మద్యం కన్నా మత్తైనది. ఆ మత్తు ఎంతోమందిని గొప్పవాళ్ళని చేసింది. గొప్పవాళ్ళని ఏమీ కాని బికారిగా మార్చింది. అమ్మకు ఆడపిల్లలంటే ఇష్టం. ఆడపిల్లలు లేని మా ఇంట్లో అమ్మ నన్ను ఆడపిల్లలా అందంగా తయారు చేసి చూసుకునేది. నా పేరులో కూడా ఆడతానని తను గుర్తు చేసుకునేలా నా పేరుని భవానీ కృష్ణ అని పెట్టింది. ఆ అందమైన అనుభూతి నన్ను ఇప్పుడిలా ఇంటికి దూరంగా హైదరాబాద్లో చిన్న ఉద్యోగం, నాకంటూ కొంతమంది స్నేహితులు, నా జీవితాన్ని సగభాగం పంచుకోవడానికి జ్యోతి. సరదా జీవితం, షికారులు, సినిమాలు, పార్కులు. ఇంకా జ్యోతి నేను. అమ్మ నన్ను పెంచిన విధానం వల్ల జ్యోతిని ప్రతిసారి అందంగా చూడాలనుకునేవాడిని. తను కూడా నా కోసం ప్రతిరోజు అందంగా తయారై వచ్చేది. అలా వచ్చినప్పుడల్లా తనను చూసి నేను మురిసిపోయేవాడిని. నాకు జ్యోతి పరిచయమై 2 సంవత్సరాలే, కానీ అంతకంటే ముందు నుండే నా మనస్సు నిండా ఓ అమ్మాయి నిండి ఉంది. ఆమె ఎవరో కాదు, మా అమ్మ ఎంతగానో ఇష్టపడే భవానీ కృష్ణ. చిన్ననాటి నుండి మా అమ్మ నాలో ముచ్చటగా చూసుకున్న భవానీ నాతో పాటే పెరిగి పెద్దదైంది. ఇంత అందమైన ప్రకృతిలో అప్పుడప్పుడు కొన్ని వికృతాలు జరుగుతుంటాయి. అలాంటి ఒక వికృతానికి సజీవ సాక్ష్యమే నా ఈ జీవితం. జ్యోతి ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చింది. వాళ్ళ నాన్నతో మా గురించి అంతా చెప్పింది. కానీ ఆ రోజు నాకు కొత్త అనుభూతిని మిగిల్చిన రోజు. నన్ను నేను పూర్తిగా భవానీలా చూడాలని ఆశపడ్డాను. ఆ రోజు నేను అనుభవించిన ఆ తీయని అనుభూతి ఇప్పటికీ నేను మర్చిపోలేను.
ఇలా ఎందుకు జరుగుతుందో దేనికి జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. మామూలుగా ఉన్నప్పుడు ఆలోచిస్తే పిచ్చిగా అనిపిస్తుంది, కానీ ఆ క్షణంలో అదే లోకంగా అద్భుతంగా కనిపిస్తుంది. నాకు తెలియకుండా నేను ఆ విధంగా మారుతున్నాను. ఒక్కోసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అమ్మ పెంచిన విధానం వల్ల లేక దేని ప్రభావం వల్ల ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఆ మత్తుని ఊహించుకుంటే జీవితాంతం అలాగే ఉండాలనిపిస్తుంది. నీకెన్నోసార్లు చెప్పాలని ప్రకృతి మనుగడకు స్త్రీ పురుష లక్షణాలు చాలా అవసరం. కానీ ఈ రెండు లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటే అది వికృతి. ఆ వికృతికి కారణం నేనా లేక ప్రకృత?